మొత్తము? నిన్న అయితే మా ఊళ్ళకు కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ మీద మేము దాడి చేయలేము, దాడి చేసిండ్రని మాకేమో దాడి చేయనికే నైట్కు 1 గంటకు పోలీసు వచ్చిండు. పోలీసు వచ్చి లైట్ బంద్ చేసి మరి ఒక్కొక్క ఇల్లుకు 10-15 మంది వచ్చిండ్రు. అయితే లేడీస్లో కూడా ఏమేమో గలీజ్ మాటలు కూడా చెప్పిండ్రు. పోలీసులు ఫుల్ తాగిండ్రు, మరి తాగి వచ్చిండ్రు పురా. తాగి వస్తే ఇక మమ్మల్ని లేపించిండ్రు, మీ మొగలు ఎక్కడ అని చెప్పిండ్రు. అయితే మా మొగలు చీకడ లేరు, చేనులో పని చేసుకుంటా బొంబాయిలో సౌదీలో అట్లా ఉంటారు. ఇక్కడైతే లేరు. మేము ఉన్నాం ఒకరొకరు మందిరు, పిల్లలు కూడా లేరు. పిల్లలు హాస్టల్ వేసినాం మేము, నాకైతే పిల్లలు లేరు. మరి మేము చేయలేము, అందుకే మీరు చేసిండ్రు దాడి అది అని పట్టుకురండి, అట్లా కొడతామని పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళకి తీసుకొని పోయిండ్రు. అయితే మా భూమిలో రైతు ఫార్మా కంపెనీ పెడతామని చెప్తుండ్రు. అయితే మాకు ఫార్మా కంపెనీ వద్దు, మేము బతుకుతున్నాం దాని మీదనే, భూమి తల్లి మీద మేము బతుకుతున్నాము సార్. మాకు అది కాదమ్మా, జాబులు ఇస్తా అని అంటున్నాడు కదా, జాబులు ఇస్తా అంటున్నాడు, పైసలు ఇస్తా అంటున్నాడు కదా, పొలానికి బదులు మరి వద్దా? పొలానికి బదులు జాబులు పైసలు ఏవి వద్దా? ఏమొద్దు, మాకు పైసలు వద్దు, జాబులు వద్దు, మేము బతుకుతున్నాం దాని మీదనే వద్దు. మాకు జాబులు వద్దు, పైసలు వద్దు. ఆ పైసలు ఇస్తాడు నువ్వు రేపు సంవత్సరంకో నెలకో అయిపోతుంది, తర్వాత ఏడుకోలేము, ఏడుకోయి బతకాలి. జాబ్ కూడా వద్దు మాకు. అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, చదువుకున్న పిల్లలకి జాబులు కావాలి కదా, చదివేదే దానికి కదా. మనం వద్దు, మా పిల్లలకు జాబ్ వద్దు, ఏమొద్దు. మాకు జాబ్ ఇస్తే కానీ ఎక్కువ భూమి ఉండే కదా, ఆడబెట్టుకో ఫార్మా కంపెనీ. నువ్వు మాత ఉండే భూమి ఎకరాన్నర 2 ఎకరాలు ఉండే. ఒక్కొక్క రెడ్డిలకు ఒక్కొక్కరికి 30-40 ఎకరాల భూమి ఎట్లా పోతలేదు. మరి మా 1-2 ఎకరా భూమి ఎట్లా పోతుంది? వాళ్ళ కూడా కొంచెం సీఎం కూడా కొంచెం దయ రావాలి. మా మీన ఇంతగానం ఇంతగానం దయ చేయవద్దు, కొంచెమైనా కొంచెం పుణ్యం రావాలి. మరి ఒక కలెక్టర్ అంతా కొట్టడం కూడా తప్పే కదమ్మా. కలెక్టర్ని మేము కొట్టలేము, కలెక్టర్ మీద మేము చేసుకోలేము, ఇది తప్పు. కొట్టిండ్రని ఊకే మా మీదకి వచ్చి దాడి చేస్తుండ్రు. ఇక సీఎం కు తెలుసు, ఇక ఏం చేస్తాడో ఆయపకే తెలుసు. ఏం లేదంటే మా అందరినీ తీసుకోపోమని చెప్పు. 5 తండాలు ఉండేది, 3 ఊళ్ళు ఉండయి. అంతమందిని ఎవరు కొట్టురని చెప్తారు, అంతమందిలో ఎవరు కానీ చెప్తారు. అంతమందికి పూర తీసుకోపోండి, మొత్తం పూరా మందికి తీసుకొని పోవాలి. ఆడోళ్ళు మగోళ్ళు ఎంతమంది ఉన్నారు అందుట్లో, ఎవరు కొట్టిండ్రు ఎవరు కొట్టలేరో, ఎవరు చూసిండ్రు ఎవరు చూడలేడు, అట్లా చేయవద్దు. ఎవరెవరు ఉన్నారో అందరినీ ఊళ్ళో మొత్తం. మాది కూడా బర్రెలు ఉండయి, మేకలు ఉండయి, గొర్రెలు ఉండయి. ఇక మాకు ఒకదాని కింద తీసుకోతావు, మా అందరిని తీసుకోపో, ఆడనే బతుకుతాం మేము కూడా. అందరిని తీసుకోపో, మా ఒక్కరికి తీసుకోపోవద్దు. ఉన్న